వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పదం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. రాముడు దగ్గర ఎప్పుడు కూడా ఇక్కడ మనం చూస్తే ఇది రామ పరివారం. ఈ మధ్యలో రాముడు, ఈ పక్కన సీతామ్మ వారు, ఇక్కడ లక్ష్మణ స్వామి, ఈ ఆంజనేయ స్వామి వారు ఇక్కడ ఉంటారట ఆయన పాదాల దగ్గర. ఆయన మరి ఇంకేం చూడ్డు, రాముల వారి పాదాలనే చూస్తుంటాడట ఆంజనేయ స్వామి. అంటే దాస భక్తి ఎలా ఉండాలో, రామదాసస్య దూతస్య మమ పచ్చమిదం ప్రభో అని రావణాసురుడితో చెప్పినటువంటి మాట. నేనెవర్నయ్యా అంటే నేను రాముడి యొక్క దాసుణ్ణి అన్నాడు. అంటే దాస్య భక్తి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది 9 భక్తుల్లో. అందులో ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క భక్తి దాస్యం. అంటే అహో స్వామినితే భక్తి అని అన్నట్టుగా చెబుతున్నట్టుగా ఉంది. ఇక్కడ మనకు చాలా అద్భుతం అండి. సుందరకాండ పారాయణం చేసుకోవడం, రాముల వారి యొక్క అనుగ్రహాన్ని పొందడం, ఇదంతా కూడా పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఏర్పడుతుంది. ఏదో మనం అనుకుంటే జరిగేది కాదు. ఎందువల్ల అంటే ఆ పాదం పదమేవవా అని చెప్పినట్టుగా ఆ శ్లోకసార సమాకీర్ణం సర్గ కల్లోల సంకులం కాండగ్రాహ మహామీనం వందే రామాయణ అర్ణవం. రామాయణాన్ని సముద్రంతో పోల్చారు. దీన్ని రూపకం అనేటువంటి అలంకారం అంటారు. అంటే ఉపమాన ఉపమేయత్వములు రెండు కూడా ఒకటే అని చెప్పేటువంటి దాన్ని రూపకం అంటారు. అటువంటి రూపకంలో ఉండేటువంటి విధానంగా రామాయణ మహాకావ్యాన్ని పఠించటం, చెప్పడం కూడా సుందరకాండ పారాయణం. పెద్దలు చెప్తారు 12 కోట్ల మహామంత్రాలు ఈ సుందరకాండలో దాగి ఉన్నాయి అని అంటుంటారు. కాబట్టి సుందరకాండ పారాయణం చేయడం వల్ల అంటే అనేక మంత్రముల యొక్క ఉపాసన చేసినట్లవుతుంది సుందరకాండ. అందువల్ల దీనికి ఏ కోరికతో చేస్తే ఆ కోరిక నెరవేరుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. పూర్వం నుంచి ఇప్పటిదాకా వచ్చేటువంటి అన్ని విషయాల్లో ఈ రోజు వరకు కూడా, రేపు భవిష్యత్తులో కూడా ఎవరైనా సుందరకాండ పారాయణం చేస్తే ఆ కోరిక నెరవేరుతుంది. అంతే, సందేహం లేదు. అందులో ఇది వేదానుశాసనం. ఏష ఆదేశ, ఏష ఉపదేశ, ఏష ఆదేశ, ఏష ఉపదేశ, ఏషా వేదోపనిషత్తు అని చెప్పినట్టు ఇది ఏషా వేదోపనిషత్తు. ఎందువల్ల అంటే వేదవేద్యే పరే పుంసి జాతే. ఈ వేదమే రాముడిగా పుట్టిందట. వేదవేద్యుడైనటువంటి రాముడు. అటువంటి రాముడు యొక్క ఉపాసన చేసేటువంటి కాండ ఉపాసనా కాండ. రాముణ్ణి ఎలా సేవించాలి, రాముడి మీద భక్తి ఎలా ఉండాలి, ఒక భక్తుడి యొక్క భక్తి ఆ మహిమను ప్రౌఢిమను చూపించేటువంటి విధానంగా శ్రీమత్ సుందరకాండ మనకు కనిపిస్తుంది. ఇవి ఆరోగ్యం అంటారు, అనారోగ్యం అంటారు, ఉద్యోగం అంటారు, వ్యాపారం అంటారు. ఇవన్నీ తుచ్చమైన కోరికలు. ఏం కోరుకోవాలి మన రాముడు? నాకు ఇల్లు కావాలండి, నాకు పెళ్లి కావాలండి, సంతానం కావాలండి, ఒక వాకిలి ఉండాలండి, ఒక మంచి భవనం ఉండాలండి, నాకు మంచి సంపద కావాలండి. ఇవన్నీ కూడా అతి నీచమైనటువంటి కోరికలు. ఉత్తమమైన కోరిక ఏమిటి అంటే రాముడి యొక్క పాదాల యందు భక్తి ఉండేటువంటి ఆ సామ్రాజ్యాన్ని, రామభక్తి సామ్రాజ్యాన్ని మనం కోరుకోవాలి. అటువంటి ఆ మార్గంలో ప్రవేశపెట్టడానికి ఇవన్నీ మానవులకు కావాల్సింది. సంసారికమైనటువంటి కోరికలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా నెరవేర్చి చివరికి పరమపద సోపానమైనటువంటి రాముడి యొక్క సామ్రాజ్యాన్ని వీరాసనే సుస్థితం అన్నారు. ఆయన రాముడు కూర్చునేటువంటి ఆసనం పేరు వీరాసనం. వీరాసనం అంటే ఏమిటట అంటే ఒక కుడికాలు మీద ఎడమకాలు వేసి ఎడమకాలు కిందికి ఉండేటువంటి విధానాన్ని వీరాసనం అంటారు. అటువంటి వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్యః పరం. ఈయన మునులకు చెప్తున్నాడు ఆంజనేయ స్వామి, మునిభ్య తత్వం వ్యాఖ్యాంతం. మునులకే ఎటువంటి సందేహాలు ఉండవు. అటువంటి మునులకు కూడా ఆంజనేయ స్వామి రాముడి యొక్క వైభవాన్ని చెప్తున్నాడు అంటున్నారు. వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. అటువంటి రాముడిని మనం కొలుద్దాం, జన్మ సాఫల్యం చేసుకుందాం. జై శ్రీరామ్.